చేతబడి చేస్తున్నాడు అనే అనుమానంతో ఓ వ్యక్తిని గ్రామస్తులు దారుణంగా కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించి దహనం చేశారు. పార్వతీపురం జిల్లా వెలగవలస గ్రామంలో 30 సంవత్సరాల వయసు ఉన్న రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు. ఊర్లో ఎవ్వరు అనారోగ్యానికి గురైనా ఇతనే చేతబడి చిల్లంగి లాంటి విద్యలతో వాళ్ళకేదో చేస్తున్నాడనే అనుమానం వచ్చిన గ్రామస్తులు తెల్లవారుజామున అతని ఇంటి వద్దకు వెళ్ళారు. గ్రామస్తులు వస్తున్నారని భయపడి అతను దాక్కుంటే లోపలికి వెళ్ళి బయటికి లాక్కొచ్చి కర్రలతో కొట్టి అక్కడే పెట్రోల్ పోసి నిప్పంటించారు. అతనికి ఓ పాప ఉంది, భార్య ఉంది, ఆమె పేరు సృజన. ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు, చేతబడులు, చిల్లంగి, బాణామతి లాంటి మూఢనమ్మకాలు ఉన్నాయంటారా? అవి నిజంగా పనిచేస్తాయి అంటారా? లేదా అనుమానమే పెనుభూతమై అతను చనిపోవడానికి కారణమైందంటారా? ఈ రోజుల్లో ఇలాంటివి ఉన్నాయని నేనైతే నమ్మడం లేదు. నేను అసలు ఉన్నాయని కూడా అనుకోవడం లేదు. నిజంగా అతని మీద మీకు ఏదైనా అనుమానం వచ్చినట్టయితే ఇలాంటి ఒక క్రూరత్వానికి పాల్పడకుండా అతన్ని హత్య చేయకుండా పోలీసులకు అప్పగించినట్టయితే బాగుండేది.